కానీ మా సేల్స్ బాగాలేదు. కంపెనీ బిజినెస్ వేధించోతే పడుంది. అందుకని సేల్స్ వాళ్ళ కోసం చూస్తున్నావు అనుకో, ఇక్కడ నువ్వేం చేయగలవు అని. ఎవరో చాలా మంది వస్తున్నారు. ఇవాళ మా డైరెక్టర్ మీటింగ్ కదా. ఇవ్వండి ఇచ్చి అక్కడ వెళ్ళి దానికి బాధిస్తున్నారు. నాకదో తుత్తి. ఇల్లీగల్ పోదు. నే బయటకు పోనా? లేదు, కూర్చో. మీటింగ్ అవగానే చైర్మన్ గారికి మా డాడీ వెళ్ళే పరిచయం చేస్తా. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి. బాయ్, ఇటు నుంచి 5వ కుర్చీ దగ్గర గ్లాస్ మీద మూత లేదు. వార్నింగ్ ఇచ్చినా నీకు శ్రద్ధ లేదు, నాకు బుద్ధి లేదు. ఉంటే ఈ పాటికి నేను డిస్మిస్ చేద్దును. ఫ్రెండ్స్, మనందరికీ శ్రద్ధ తగ్గింది. ఎక్కడో తెలియని తప్పులు చేస్తున్నాం. అందుకే మన కంపెనీ అమ్మకాలు చతికిలు పడిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అమ్మకాలు ఎలా పెంచాలి, ఇది చాలా అర్జెంట్. అందుకే మేము కుదాలందరం చాలా డిస్కస్ చేసి సేల్స్ లో ఒక మంచి ఎక్స్పర్ట్ తీసుకొచ్చాం. ఆయన చాలా పెద్ద కంపెనీలకు ఐడియాలు ఇచ్చారు. జెంటిల్మెన్, ఐ ప్రెజెంట్ మిస్టర్ HNM. బఠానీల దగ్గర నుంచి బోయింగ్ విమానాల దాకా సేల్స్ డీల్స్ ఈ SNM స్పెషాలిటీ. జెంటిల్మెన్, ఇప్పుడు మీ సేల్స్ పెంచాలి, అదే మీ సమస్య. దానికి ఒక గొప్ప చిట్కా ఉంది. మామూలుగా కస్టమర్స్ ఎలాంటి వాళ్ళైనా సరే ధరల తగ్గింపు అనగానే అవసరం లేకపోయినా కొని పారేస్తూ ఉంటారు. అందువల్ల ఈ నెల ధరలు పెంచేసి వచ్చే నెల గొప్ప తగ్గింపు అని వేయడం ఒక పద్ధతి. రెండోది గిఫ్ట్ స్కీమ్, బహుమతి పథకం. వాళ్ళు కొనే ప్రతి బిల్లు మీద ఒక నంబర్ ఉంటుంది. నెల నెల రాత్రి దాటిస్తాం. చెప్పండి. లాటరీ తగిలిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ హాలీవుడ్ కి 2 విమాన టికెట్లు, సెకండ్ ప్రైజ్ పెద్దలకి కాశీ రామేశ్వర యాత్రలు, మూడో ప్రైజ్ యువకులకి చదువులకి అయ్యే ఖర్చు, అమ్మాయిలకి పెళ్లి ఖర్చు. ఇలా అన్ని వర్గాలకు తృప్తి కలిగించేవి. ఇవి మీరు అమలు చేస్తే వచ్చే ఏడాది సేల్స్ 100 కోట్ల మార్కు దాటిపోతుందని సవినయంగా సగర్వంగా మనవి చేస్తూ నేను రాసినవన్నీ వివరంగా ఈ రిపోర్ట్లో పెట్టా. థ్యాంక్ యూ. వెల్కమ్. సెలవు. ఎవరది? ఇక్కడికి ఎలా వచ్చింది? పొమ్మనండి. అమ్మాయి ఇలారా. ఆ అమ్మాయి నా ఫ్రెండ్, ఇద్దరు క్లాస్మేట్. ఇవాళ తను నువ్వేం చెప్పద్దు. నవ్వింది నువ్వేనా? ఇన్సల్ట్. అసలు ఎందుకు ఈ గదిలోకి వచ్చిందో కనుక్కోండి. ఎందుకు వచ్చింది అన్నది పాయింట్ కాదు, ఎందుకు నవ్వింది అన్నది కావాలి. చెప్పమ్మా, నీకేం భయం లేదు. 30 ఖరీదైన కోడిపిల్లకి జ్వరం వస్తే 3 రూపాయలు చేసే పంది పిల్లని దిష్టి తీసేట ఒకడు. మీరంతా ఇప్పుడు ఎందుకు నవ్వారు? నేను అందుకే నవ్వాను. మా బిజినెస్ 30 కోడిపిల్ల అంటాం, మా ప్లాన్స్ సిల్లి అంటాం. అవును, మీరు 1 లక్ష అమ్మకాలు పెంచడానికి 10 లక్షల బహుమతులు లాటరీ పెడుతున్నారు. ఈ నెల సేల్స్ పెరిగాయి అనుకుందాం. వచ్చే నెల మళ్ళీ తగ్గిపోతే ఏం చేస్తారండి? మళ్ళీ ఇస్తారా? ఇవ్వగలరా? ఇలా నెల నెలా ఏదో చేసి లక్షలు ఇస్తూ పోతే మీ 30 కోడి బిజినెస్ 3 నిమిషాల్లో దివాళా అవుతండి. ఇంతకీ మా బిజినెస్ పెరగకపోవటానికి కారణం? కూర్చో. తిండి బట్ట కొనే జనంలో 100కి 90 మంది పేదవాళ్లు, సామాన్యులును. వాళ్ళను వదిలేసి 10 మంది లక్షాధికారుల్ని పట్టుకుని వేలాడుతున్నారు. వాళ్ళ సంఖ్య పెరగదు, మీ వ్యాపారము పెరగదు. అంటే 100కి 10 మంది పెరుగన్నం తినేవాళ్లు, 90 మంది పచ్చడి మెతుకుల వాళ్ళు. ఎవరు తిన్నా పట్టడి అన్నమే కదా. అలాంటప్పుడు 10 మంది లక్షాధికారుల కన్నా 90 మంది మామూలు వాళ్ళు ఎక్కువ కొంటారు అని తేలింది కదా. అసలు నీ మాట ఎందుకు నమ్మాలి? ఢిల్లీ వెళ్లే రైలు చూడండి. ఫస్ట్ క్లాస్ పెట్టెలు 4 ఉంటే
సెకండ్ క్లాసు 14 ఉంటాయి. తిరుపతి హుండీలో కోటీశ్వర్లు వేసేది 10 కోట్లుంటే పేదవాళ్లు వేసేది 90 కోట్లు. అందువల్ల మీరు డబ్బు ఎక్కడ ఎక్కువో అక్కడికి వెళ్ళాలి. ఈ ఏసీలు, లాటరీలు, డైరెక్టర్ల జీతభత్యాలు ఇవన్నీ కలిపి మీ 30 కోడి ధరని 3 రూపాయలకి పెంచేస్తున్నాయి. మీ షాపులకి నాలాంటి మామూలు వాళ్ళు రారు. మీ హంగు చూసి భయపడతారు, మీ ధరలు చూసి పారిపోతారు. అందువల్ల మీరే మా పేటలకి రండి. అక్కడ చిన్న చిన్న షాపులు తెరవండి. మీకు నమ్మకం కుదిరే వరకు బస్సుల్లో షాపులు ఏర్పాటు చేసి పేట పేటకి పంపండి. మా ఇళ్ల గుమ్మాల్లో వారం వారం డేరాలు వేసి అమ్మండి. నిజానికి ఇది కొత్త ఐడియా ఏం కాదు. పూర్వం మన పల్లెల్లో వారానికి రోజులు సంతలుండేవే, అలాగన్నమాట. మధ్య తరగతి వాళ్ళు 30 మంది ఉంటే కింద తరగతి వాళ్ళు 60 మంది ఉంటారు. ఆ పేటల్లో కూడా ఆటోల్లో సరుకు పంపండి. 10 రూపాయల ప్యాకెట్లు, 5 రూపాయల ప్యాకెట్లు అమ్మండి. మీరు ప్రైజులు ఇవ్వక్కర్లేదు. మీరమ్మిన బియ్యం ప్యాకెట్లలో, పప్పు ప్యాకెట్లలో ఒక బెడ్డ గాని చచ్చు పుచ్చు గాని ఉందని నిరూపిస్తే 500 బహుమతి ఇస్తామని ఛాలెంజ్ చేయండి. చాలా మంది ప్రయత్నిస్తారు. ఎవరికీ దొరకనంత శుభ్రంగా సరుకునివ్వండి. అదే 10 కోట్ల పబ్లిసిటీ. అమ్మకానికి అసలైన పునాది నమ్మకం. ఇవన్నీ నేను ఒక మామూలు మధ్యతరగతి ఇల్లాలుగా అనుభవం మీద చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వెవరో ఎందుకు వచ్చావో తెలియదు. నుంచున్న పడంగా ఇంత చక్కని ఆలోచనలు, మార్గాలు చెప్పావు. కూర్చుని ఆలోచిస్తే ఇంకా చాలా మార్గాలు చెప్పగలవనే మా డైరెక్టర్లందరికీ నమ్మకం కలిగింది. గోపాల్, సార్. అమ్మాయి పేరేంటి? యా- వెరీ గుడ్. ఈమె పేరు మిసెస్ ఝాన్సీ. మన కంపెనీలో ఉద్యోగం కోరి వచ్చారట. అమ్మా ఝాన్సీ, నిన్ను మా కంపెనీలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాను. నిన్ను సేల్స్ డిపార్ట్మెంట్కి వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నాను. గోపాల్, ఆర్డర్స్ టైప్ చేయించి పట్టరా. 1 సంవత్సరం కాంట్రాక్ట్. మంచి రిజల్ట్స్ చూపిస్తే ఇంకా పెంచుతాం. అంతవరకు నెలకు 10,000 జీతం, క్వార్టర్స్, ఓను, రోజు కారు ఇస్తాం. మీరు ఇంక వెళ్ళొచ్చు. మంచిది. రేపు కారు వస్తుంది. గోపాల్, ఈమెను కారులో పంపి ఇంటి అడ్రస్ తెలుసుకురమ్మను.